కేంద్రం తీరుకు నిరసనగా విశాఖలో ఆందోళనలు మొదలయ్యాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా నిరసనలో పాల్గొంటున్నారు. అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అప్డేట్ చేస్తారు. రవిచంద్ర, రుచి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో పాటు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు నిరసనగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఎంపీ అవంతి శ్రీనివాస్ జీవీఎంసీ గాంధీ స్టాట్యూ దగ్గర మండు టెండలో కూర్చొని తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి, అలాగే ప్రత్యేక హోదాకు సంబంధించి ఏదైతే ఒక రకమైన సంక్లిష్ట పరిస్థితులను క్రియేట్ చేస్తున్నారో దాన్ని కూడా పరిష్కరించాలి. ఆ పరిష్కారం చేసే వరకు కూడా తన ఆందోళన కొనసాగుతుంది. ఖచ్చితంగా అవసరం అనుకుంటే పార్లమెంట్ మెట్లు ఎక్కడన్నా మానుకుంటానే తప్ప ఖచ్చితంగా విశాఖపట్నానికి రైల్వే జోన్ సాధించి తీరుతానని ఆయన శపథం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన దగ్గర గాంధీ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున కోలాహలం ఉంది. ఇక్కడ అందరూ కూడా ఆయన నిరసన చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. సార్ చెప్పండి, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సెంటిమెంట్ మీద మీరేమంటారు? విశాఖపట్నానికి రైల్వే జోన్ అనేది ఇది కొత్తగా వచ్చిన సమస్య, లేకపోతే కొత్త ఆకాంక్ష కాదండి. ఇది 4 దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు, ఎస్పెషల్ విశాఖ జిల్లా ప్రజలు ఒక ఆకాంక్ష. ఈరోజు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, అలాగే మా అన్న ఎంపీ అవంతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇవాళ గాంధీ విగ్రహం దగ్గర మనం ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా ద్వారా మేము యావత్ ప్రజానీకాన్ని తెలియజేస్తుంది ఏంటంటే, ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క ఎజెండాని తెలుగుదేశం పార్టీ ఎజెండా. విశాఖ రైల్వే జోన్ కోసం ఎంత కోసం పోరాడతాం. గతంలో సమైక్యాంధ్ర కోసం ఇదే స్థానం నుంచి ఎలా రిలే నిరాదీక్షలు చేశామో అదే విధంగా రైల్వే జోన్ సాధించడం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున రిలే నిరాదీక్షలు చేయడానికి రైల్వే జోన్ సాధన కోసం ఒక్కసారి హఠాత్తుగా ఒక నిర్ణయాన్ని ఎంపీ అవంతి శ్రీనివాస్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన మండు టెండలో గాంధీ విగ్రహం దగ్గర కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ గారు, ప్రత్యేక హోదా కానీ లేకపోతే రైల్వే జోన్ కు సంబంధించినంత వరకు ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుంది, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. మీరు నడి రోడ్డు మీద వచ్చి కూర్చున్న పరిస్థితి ఎట్లా చూస్తారు దీన్ని? నిన్న జైట్లీ గారి ప్రయత్నం మీరు ఎట్లా చూస్తారు? అది చాలా బాధ కలిగించింది జైట్లీ గారిది. తప్పనిసరిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైల్వే జోన్ అనేది విశాఖపట్నం ప్రజల యొక్క హక్కు. తప్పనిసరిగా విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చే వరకు కూడా ఎలాగంటి రాజ్యాలను పోరాటం చేస్తాం. దీంట్లో ఎలాంటి అనుమానాలు వద్దు. అన్ని రాజకీయ పక్షాలు, అందరూ ప్రజల యొక్క, అన్ని వర్గాల ప్రజల యొక్క సెంటిమెంట్ ఇది. 40 సంవత్సరాల సెంటిమెంట్. ఇప్పుడు కాదు, ఎన్నో అవమానాలు భరించారు మన ప్రజలు. ఆనాడు ఒరిస్సాలో, ఇప్పుడు ఈనాడు 3 జోన్లు హైదరాబాద్ లో ఉన్నాయి. కాబట్టి ఇంకా భరించే ఓపిక సహనం లేదు. 2.5 సంవత్సరాలు చూసాం. తప్పనిసరిగా విశాఖ హక్కు రైల్వే జోన్. అంటే మీరు గతంలో ఒక ప్రకటన చేస్తున్నారు, ఈసారి విశాఖపట్నానికి రైల్వే జోన్ రాబోతుంది. నెవర్ నేను పార్లమెంట్ కూడా పోను, రాజకీయాలను దూరం అవుతాను. దానికి మీరు కట్టుబడి ఉంటారు? తప్పనిసరిగా అండి. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కనుక ఈ విశాఖపట్నం రైల్వే జోన్ కనుక ప్రకటన రాకపోతే మళ్ళీ పార్లమెంటు మెట్లెక్కే సమస్యలను తెలియజేస్తారు. సార్, మీ ఆందోళన అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయమా, లేకపోతే మిగిలిన ఎంపీలు ఎవరు ఇప్పటి వరకు బహిరంగ ప్రకటన చేస్తున్నారు? అంటే మీడియా ముందు ప్రకటన చేయడం తప్ప రోడ్డు ఎక్కిన పరిస్థితి లేదు. మీరు రోడ్డు ఎక్కారు. మీ ఆందోళన ఎంతకాలం కొనసాగే? ఒకటి తప్పనిసరిగా అండి, రైల్వే జోన్ వచ్చే వరకు కూడా ఎలా విశ్రమించే పరిస్థితి లేదు. రకరకాలుగా దశల వారీగా ఆందోళన చేస్తాం, రైలు రోకోలు చేస్తాం, హర్తాలు చేస్తాం. అన్ని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగానే. అందుకే మహాత్మా గాంధీ గారు మాకు ఆదర్శం. మహాత్మా గాంధీ గారి పద్ధతిలోనే శాంతియుతంగా మా యొక్క నిరసనని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. అంటే హోదాపై కంటి తుడుపు ప్రకటన నిన్న జైట్లీ గారు అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక అర్ధరాత్రి ప్రకటనలో కూడా కంటి తుడుపుగానే ఉంది. దాని మీద మీ స్పందన? తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, హోదా ఇవ్వండి అని చెప్పారు. ఆయన వేరే ప్యాకేజీలు ఏమి అడగలేదు. కొన్ని ప్రతిపక్షాలు దాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ హోదాని అడుగుతున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, హోదా ఇవ్వడానికి మాకు ఇబ్బంది ఉందంటున్నారు కాబట్టి దానికి ఏదో సమాధానం ఇస్తామని చెప్పారు. దానికి చట్టబద్ధత కల్పించమని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. నిన్న వారు ఏ హామీలు ఇచ్చారో అవన్నీ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వరకే, అంటే వేరే రాష్ట్రాలతో సమానంగా వచ్చే వరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పారు. దానికి కేబినెట్ అప్రూవల్ చేసి పార్లమెంట్లో ఒక యాక్ట్ పాస్ చేయండి అని చెప్పారు. తప్పనిసరిగా చేయాలి ప్రత్యేక హోదా విషయంలో. అలాగే అంటే రైల్వే జోన్ అసలు ఊసెత్తలేదు అన్న. మాకు ఎందుకు బాధ కలిగిందంటే, ఉత్తరాంధ్ర ప్రతినిధిగా అంటే ఉత్తరాంధ్ర ప్రజలు అంటే చులకనా? 40 సంవత్సరాల నుంచి రైల్వే జోన్ గురించి పోరాడుతున్నాం. 2.5 సంవత్సరాల్లో గతంలో ఎన్నోసార్లు పార్లమెంట్లో మాట్లాడాం, ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశాం. ముఖ్యమంత్రి గారు 30 సార్లు ఢిల్లీ వచ్చిన ప్రతిసారి రైల్వే జోన్ గురించి చెప్తున్నారు. అయినా కూడా ఉత్తరాంధ్ర ప్రజల్ని కించపరిచే విధంగా ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం చాలా తీవ్రమైనటువంటి నిరాశ గురి చేస్తుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్, అంటే వెంకయ్యనాయుడు గారు ప్రకటన చేశారు, జోన్ ఇస్తాం మీరే తేల్చుకోండి. మళ్ళీ ప్రజల మధ్య ఒక రకమైన వివాదానికి కారణం అవుతుంది ఆయన ప్రకటన. అది చాలా పొరపాటు అండి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు,
రైల్వే జోన్ విశాఖపట్నానికి ఇస్తామని చెప్పారు. దాంట్లో ఎలాంటి ఇది లేదు. రైల్వే జోన్ రాష్ట్రానికి ఇచ్చి తేవాల్సిందే, అది విశాఖపట్నంలో పెట్టి తేవాల్సిందే. రైట్. రైల్వే జోన్ సాధనతో పాటు రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన విధులకు సంబంధించినంత వరకు ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేని పోరాటం చేస్తాం. అవసరం అనుకుంటే పార్లమెంటు సభ్యత్వానికైనా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఎంపీ అవంతి శ్రీనివాస్ చెప్తున్నారు. ప్రత్యేకంగా ఏదైతే రైల్వే జోన్కి సంబంధించి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తన ఆందోళన కొనసాగిస్తానని ఆయన వెల్లడిస్తున్నారు. మేము మండుటెండలో ఆయనతో పాటు కార్యకర్తలందరూ కూడా గాంధీ విగ్రహం దగ్గర కూర్చొని తమ నిరసనను కొనసాగిస్తున్న పరిస్థితి మనకి విశాఖపట్నంలో ఉంది. రిషి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.